పేదల జీవితాలతో చెలగాటమాడొద్దు అంటున్నారు బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్. పేదల ఇళ్లను మాత్రమే హైడ్రా కూలుస్తోందని, పెద్దలపై చర్యలు తీసుకునే దమ్ము హైడ్రాకు లేదని ఆరోపించారు. పేదల ఇళ్లను కూల్చడమే ఇందిరమ్మ రాజ్యమాని ప్రశ్నించారు ఈటెల. గాజుల రామారంలో ఈటెల పర్యటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. గాజుల రామారంలో హైడ్రా నిన్న కూల్చివేసిన ఇళ్లను ఎంపీ ఈటెల రాజేందర్ సందర్శిస్తున్నారు. మొత్తం కూడా దాదాపు ఇక్కడ ఉన్నవారంతా పేదవారి ఇళ్లని మాత్రం హైడ్రా కూల్చివేసింది. ఇటు ఉన్నవారు పెద్దవారి దృష్టికి మాత్రం హైడ్రా పోవట్లేదు అంటున్నారు. దానికి సంబంధించి గుర్తు సార్, మొత్తం కూడా దాదాపు ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇక్కడ దాదాపు వేరే అంటే భూ కబ్జాదారులు వారు కూడా ఇక్కడ ఇల్లు కట్టున్నారని హైడ్రా అంటున్నారు. ఇష్యూ దాదాపు 300 ఎకరాల భూమట. సర్వే నెంబర్ 307, 308, 329, 342. ఇవాళ వీళ్ళు చెప్తున్న లెక్క ఈ 300 ఎకరాలలో వీళ్ళ ఇల్లు 300, 400 ఇల్లు ఉండొచ్చు. అన్నీ 60 గజాల ఇల్లు. అంతా కలిస్తే మొత్తం ముద్ద లెక్క చేస్తే ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు ఇల్లు అయితే తప్ప 300 ఎకరాలు వీళ్ళు కట్టుకునేది కాదు. బ్రోకర్లను కట్టడి చేయండి, ల్యాండ్ గ్రాబాలను జైల్లో పెట్టండి, మేము దానికి అభ్యంతరం లేదు. కానీ పేదల జీవితాలతో చెలగాటమాడే ప్రయత్నం చేయకండి. ఏ మనిషి కూడా, పైసలున్న ఏ మనిషి కూడా ఈ గాజుల రామారంలో ఈ గుట్టల మధ్యలో పాముల మధ్యలో జీవించాలని కోరుకోడు. ఎవడు కోరుకుంటాడు? దిక్కు లేకపోతే చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మా బతికే గింత అని చెప్పి బతికేటోళ్ళు ఉంటారు తప్ప ఉన్నవాళ్ళు ఉండరు ఇక్కడ. అందుకనే నేను అంటున్నా, తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన వాళ్ళు ఎవరైతే హైదరాబాద్ ఉన్నారో అలాంటి వాళ్ళు మూసీ నది పక్క పంటున్నా, లేకపోతే వాళ్ళు చెరువు పక్క పంటున్నా, లేకపోతే ఇట్లాంటి కాడున్నా అందరిని ఒక దగ్గర చేర్చి అక్కడక్కడ కట్టించి ఏర్పాటు చేయి, అలకడి చేసి ఏర్పాటు చేయి. మీరు ఈ ఉడా కింద కూకటిపల్లిలో ఒక గజం అమ్ముకుంటే 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు అంటున్నావు. అమ్ముకుంటున్నావు తప్ప గా భూములలో ఒక మంచి అపార్ట్మెంట్స్ కట్టించచ్చు కదా. నువ్వు గా భూములో ఎందుకు అమ్ముకుంటున్నావు? నువ్వు ప్రభుత్వం ప్రజల అవసరాలు తీర్చు. ఓ స్కూల్ కోసం భూమి అలకడి చేయి, ఓ దవాఖాన కోసం అలకడి చేయి, పేదల ఇళ్ళ కోసం అలకడి చేయి. కానీ దీన్ని తీసుకొచ్చి 15,000 కోట్ల రూపాయల భూమి అట కాపాడినట, దాన్ని వేలం పాడుకొని అమ్ముకుంటారట. ఇదా మీరు చేసే పని? రంగదాతో కూడా మాట్లాడదాం. మొత్తం మీద చూసుకుంటే మాత్రం పేదవారికి మాత్రం ఇటు ఇందిరమ్మ ఇల్లు కానీ డబల్ బెడ్రూమ్ కానీ ఏదో ఒకటి ఇచ్చిన దాకా మాత్రం పేదవారి పక్షాన ఉంటామని ఈటెల రాజేందర్ అంటున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీధర్, TV9 హైదరాబాద్.